నేను మొన్న ఒక వీడియో పెట్టినా రేవంత్ రెడ్డి గారి గురించి. దాంట్లో చాలా మంది కామెంట్ బాక్స్లో కేసీఆర్ ఫ్యాన్స్ నన్ను చాలా వరకు తిట్టుకుంటారు. వాళ్ళు తిట్టుకునేది కాకుండా మీకు రేవంత్ రెడ్డి పైసలు ఇచ్చి మాట్లాడిస్తుండా, లేకపోతే మీకు కేసీఆర్ గురించి తెలుసా, మీరు ఎంత తీసుకున్నారు, ఇవన్నీ కొన్ని మాటలు మాట్లాడతారు. కొందరైతే బూతులు తిడతారు. ఆ బూతులు తిట్టే వాళ్ళకి నేను అసలు పట్టించుకోరు. దాని గురించి నేను మాట్లాడను. కానీ ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నాకు పైసలు చేయాల్సిన అవసరం లేదు. నాలాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తే కొన్ని లక్షల మంది లక్ష వీడియోలు చేస్తారు. అంత అభిమానం ఉంటుంది ఆయన అంటే. ఇంకొక విషయం ఏంటంటే ఒకడు ఆ కేసీఆర్ పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చాడు అంటాడు. మరి కేసీఆర్ పోరాటం చేస్తే 250 మంది 300 మంది మరి ఆత్మ బలిదానం చేశారు. మరి వాళ్ళ గురించి ఏ ఒక్క రోజున ఎవడు పట్టించుకోలేదు ఎందుకు? మరి 10 సంవత్సరాలు ఒకడు అడగలేదు ఎందుకు? మరి అడగాల్సింది కదా కేసీఆర్ని. అంతెందుకబ్బా, ఉన్న వాస్తవం మాట్లాడుకుందాం. గద్దర్ తెలంగాణ పోరాటానికి అసలు పునాది అసలు నాంది పలికింది ఆయన పాటల వల్లే మనకి ఈరోజు తెలంగాణ సాధ్యమైంది. మరి ఆయన రోడ్డు మీద ఆ కుర్చీలో కూర్చోబెట్టుకొని పబ్లిక్గా కుర్చీలో కూర్చోబెట్టుకొని కనీసం అపాయింట్మెంట్ గిట్టే గెలిచి కేసీఆర్. మరి దానికి ఏం మాట్లాడతారు ఈ కామెంట్ పెట్టే పిల్ల నా కొడుకులు? నేను అడిగే క్వశ్చన్లకు మీకు గుద్దలు తమ్ముడు సమాధానం చెప్పండి నా దగ్గర. మీరు 10 సంవత్సరాల్లో ఏదైతే కేసీఆర్ 10 సంవత్సరాల్లో పీకలేదో మేము 3 సంవత్సరాల్లో చేసి చూపించాం. రేషన్ కార్డు రాక సచ్చిరు ఒక్కొక్కడు. ఈరోజు రేషన్ కార్డు వచ్చింది, సన్న బియ్యం తింటాను. అర్థమైందా? మరి ఇండ్లు కట్టించి కేసీఆర్ ఇండ్లు కట్టించి ఇండ్లు ఎవరికి ఇవ్వలేదు. అర్థమైందా? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇండ్లు అందరికి ఇచ్చిండు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు మాట్లాడే ముందు అన్ని ఆలోచించి కింద కామెంట్ చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తే కథ వేరే ఉంటుంది. అర్థమైందా?